Yes, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద మనీ బ్రీడర్. నిన్న సెషన్‌లో మనము ట్రెండ్‌ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి? ఓపెనింగ్ క్యాండిల్‌తో ఎలాంటి ఓపెనింగ్ క్యాండిల్ అయితే గనక ఎలా ఉంటది? అనే అనే దాని గురించి చెప్పాను. ఈరోజు దానికి కంటిన్యూయేషన్‌గా ఒక ఎగ్జాంపుల్ ట్రేడ్‌తో చెప్తాను. ఫ్రెండ్స్ నార్మల్‌గా నేను ఏ ఏ స్టాక్‌నైతే గనక డిస్కషన్ చేస్తానో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దాంట్లోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏ టాపిక్ అయితే ఇక్కడ కవర్ చేస్తానో ఆ టాపిక్ మీదనే నెక్స్ట్ డే కానీ, ముందు రోజు గానీ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. బిఫోర్ గోయింగ్ ఇంటు ద డీటెయిల్స్, దిస్ ఈస్ ద స్టాండర్డ్ డిస్క్లైమర్. ప్లీజ్ బీ మైండ్‌ఫుల్ ఆఫ్ ఇట్. ఓకే. ఇదొచ్చేసి నిన్న చెప్పాను గదా! కంటిన్యూయేషన్ అనేది ప్రైస్ కంటిన్యూయేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పాను గదా! ఆ కంటిన్యూయేషన్‌లో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఐ యామ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్. ఓకే. సమ్ రిట్రేస్‌మెంట్, స్మాల్ రిట్రేస్‌మెంట్ అని చెప్పాను. ఓకే. ఇదండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఫార్మ్ అయిందనుకోండి. ఓకే. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఎప్పుడైతే ఈ హాఫ్ వరకు వస్తదో, ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ హాఫ్ కానీ, ఫుల్ కానీ హాఫ్ వరకు వచ్చినప్పుడు ఏందంటే ఈ ఈ విధంగా విక్ ఫార్మ్ అయితుంది. దిస్ ఈస్ ద సిగ్నేచర్ ఫర్ ద సెల్లర్స్. ఓకే. నెక్స్ట్ క్యాండిల్‌లో మనం ట్రేడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ వరకు మంచిగా ట్రెండ్ క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదంటే గనుక మంచిగా రిస్క్ రివార్డ్ 1:3, 1:4 కూడా వస్తుంది. ఓకే. చూడండి ఈ విధంగా పడుతుందనమాట. ఈరోజు ఇది బీఎస్సీలో జరిగింది. ఇదొక టాపిక్ అనమాట. ఇది నిన్నటి దానికి ఎగ్జాంపుల్. ఇది కాకుండా ఈరోజు న్యూ కాన్సెప్ట్ అని చెప్తాను. ఒకటి నిన్ననే చెప్పాను. నేను నెక్స్ట్ రోజు కూడా ఇండిగో మీద నేను ట్రేడ్ చేస్తాను. కంటిన్యూయేషన్ చేస్తాను ట్రేడ్ అని చెప్పాను. దాంట్లో ఏందంటే కొత్త కాన్సెప్ట్ ఏందంటే, ఎప్పుడైనా గానీ స్టాక్ అనేది ఇలాగ కన్సాలిడేషన్‌లో ఉందనుకోండి. ఇలా కన్సాలిడేషన్‌లో ఉన్నప్పుడు స్లోగా ఏం చేస్తారంటే ఇక్కడ బ్రేక్ డౌన్ చేస్తారనమాట. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత, ఓకే, బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇఫ్ యూ సీ ద క్యాండిల్స్ లైక్ దిస్, సంథింగ్ లైక్ దిస్, ఆర్ ద క్యాండిల్ లైక్ దిస్. The wick like this or above the wick at the support levels. Okay, this is very dangerous at the resistance level. Similarly, this is very good for the at the support level. Okay, the shooting star candle or the hammer. Okay, the hammer. Okay, these two are the very important candles if you see near the support. Okay, what happens, whenever you see this kind of consolidation, in the consolidation, it breaks down to the previous level and it creates the impression saying that ఇది కిందికి వెళ్ళిపోతుందని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఎవరైతే ఇక్కడ బై చేసి ఉంటారో వాళ్ళకందరికీ స్టాప్ లాస్లు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఇది బయ్యర్స్‌కు ఇది సెల్ వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్స్ కదా! లేకుంటే సెల్లర్స్‌కి వచ్చేసి బై వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్స్. సో, ఇక్కడ చాలా ఆర్డర్స్ వచ్చేసి ఉంటాయి కాబట్టి సింపుల్‌గా ఈటికొచ్చేసి ఒక 2 క్యాండిల్స్ కొంచెం వెయిట్ చేస్తే ఒక 5 మినిట్స్ ఇక్కడ ఉండేటువంటి అన్నీ నీట్‌గా పిక్ చేసుకోవచ్చు. అకౌంట్ ఫుల్ అయిపోతుంది. తర్వాత మార్కెట్‌ని ఎక్కడికి కావాల్సింటే అక్కడ తీసుకోపోవచ్చనమాట. దిస్ ఈజ్ ఫస్ట్ బేరిష్ సెంటిమెంట్ క్రియేట్ చేశారు. ఇలాగ బ్రేక్ డౌన్ చేసి, తర్వాత వచ్చేసి పైకి తీసుకెళ్లారు కాబట్టి, ఈడ బేరిష్‌గా ఉండే వాళ్ళందరూ ట్రాప్ అయిపోయినారు కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ బేర్ ట్రాప్. ఓకే. బేర్ ట్రాప్.
ఓకే. ఈ బేర్ ట్రాప్ అనేది ఎప్పుడైనా నువ్వు చూసినట్లయితే గనక భారీ మూవ్‌మెంట్ ఉంటుందనమాట. ఈ బేర్ ట్రాప్ గాని, బుల్ ట్రాప్ గాని ఈ 2 అనమాట. ఈ రెండిటిని ఈ కాన్సెప్ట్ మీద రియల్ టైమ్ ట్రేడ్స్ చార్ట్ చూపిస్తాను ఈరోజు. ఓకే. ఇదొచ్చేసి బీఎస్సీ చెప్పాను గదండీ! ఓపెనింగ్ క్యాండిల్‌లో ఎలా ట్రేడ్ చేయాలి అనే దానికి ఈ బీఎస్సీ అనేది ఒక ఎగ్జాంపుల్ ఈరోజు. ఇది చూడండి ముందు రోజు ఏమైందంటే ఈ స్టాక్‌ని ఎందుకు సెలెక్ట్ చేసాం మనం ముందు రోజు? ఈ మంచిగా మూవ్ ఉండింది గదా! ఈ మంచిగా మూవ్ ఉండింది. తర్వాత ఫెయిల్యూర్ అయిపోయి స్లోగా ఇలాగొచ్చేసి ఓకే. డేలో కన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి దేర్ ఈస్ ఎ ఓకే. దేర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ టు కంటిన్యూ ద ట్రెండ్. ఓకే. సో, we are looking for the trend continuation, right? That's what this is one of my pick. I selected for the today to trade actually. Okay. So, this is the first candle. The first candle is the complete red candle. This is the retracement level. After this, we can initiate the trade. This is the trend. Okay. So very nice trend. Once again, what happened, this came here. This came here. Here the sellers are there. The trade initiated from here. The moment it reaches to here, again. Okay. If you miss here, don't worry. Wait for the retracement. Second time we can get it. Third time we will not get it. Okay. It will go here. You will get it in this area. Okay. In this area retracement you can get it. This is the one of the trade I had. What the mistake I had was ఓకే. ఇన్ దిస్ ట్రేడ్ ఏమైందంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ట్రేడ్ చేసే మూడ్ లేదు. చాలా డ్రౌజీగా ఉంది. హెడ్‌ఏక్‌గా ఉంది ఫుల్‌గా. అందుకని చెప్పేసి ట్రేడ్ ఇనిషియేట్ చేసిన తర్వాత కొంచెమే ఈ కొంచెం క్యాప్చర్ చేసుకున్నాను. క్యాప్చర్ చేసేసుకొని బుక్ చేసుకున్నాను అనమాట. 1:1 ఆల్వేస్ 1:1 ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేశాను. ఓన్లీ 3 లాట్స్‌తో ట్రేడ్ చేశాను అనమాట బీఎస్సీలో ఈరోజు. 3 లాట్స్‌తో ట్రేడ్ చేశాను. ఓకే. ఒక అరౌండ్ 10 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. ఇదొకటి. ఓకే. లెట్ మీ షో యూ ద మై let me show you the real trade. Okay, let me show you this is bear trap concept. Okay, first I will discuss with the concept, then we will go to the real time trade. Okay, what I mentioned here is this is the bear trap, right? Okay, the stock was in the consolidation for last. See here the sentiment is positive, right? That means here it says strong buying. Okay, strong buying interest is there in this area. So second time strong buying interest is there. Third time also strong buying interest is there. Okay, slowly accumulated, created the trap. After the trap, okay, you see after the trap what I mentioned was, okay, one candle is like this, long legged doji like this. Okay, this is the candle. Next candle is, it created the impression saying that it is falling to the down, actually falling down. This is the candle. After that what happened? Okay, how many points? 4,817. Okay, 4,817 to 5,020. Okay, 4,800 to 5,000 means 250 points, around 250 points moving. This is not 250 points move. Okay, here also I didn't capture much. Okay, simply I always try to capture 1:1 or 1:1.5. Okay, I had the chance to capture this, but I could not able to capture due to the uninterest. Actually today I am not having the interest. First of all, couple of trades I attempted, but immediately exited. Okay, I am having something like there is a conflict between soul and inner soul. ఆత్మ అంతరాత్మ అంటాం కదా, ఆ రెండింటి మధ్య కొంచెం కాన్ఫ్లిక్ట్గా ఉన్నట్టు అనిపించింది నాకు ఈరోజు.
అందుకని చెప్పేసి ట్రేడ్ చేద్దామా వద్దా అని ఎంట్రీ తీసుకుంటాను, మళ్ళీ ఎగ్జిట్ అవుతాను, ఎంట్రీ తీసుకుంటాను, మళ్ళీ ఎగ్జిట్ అవుతాను. ఫైనల్గా సరే ఓకే లెట్ మీ ఇది మంచిగా దొరికింది కదా, దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కంటిన్యూ చేశానండి. ఓకే, ఇదండి కమింగ్ టు ద రియల్ టైమ్ ట్రేడ్స్, రైట్. ఇది ఫస్ట్ బిఎస్సి అనేది ఒక 3 లాట్స్తోనే ట్రై చేశాను, 11,000 మేక్ చేశాను. తర్వాత ఇండిగో అనేది స్టార్టింగ్లో తీసుకున్నాను, ఒక 2,700 అరౌండ్ 3,000 రూపీస్ పర్ లాట్కి వచ్చింది. కానీ ఆ తర్వాత ఇది క్విక్గా రివర్స్ అయిపోయింది. ఈ రివర్సల్ అనేది ఏ విధంగా అయిందో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది చూడండి, ఫస్ట్ ఏమైపోయిందంటే ఇక్కడ తీసుకున్నాను నేను. 2018 ఈజ్ మై ఎంట్రీ. ఇట్ కేమ్ హియర్ అండ్ అగైన్ ఇట్ వెంట్ అండ్ I exited actually. I moved quickly. My stop loss to the 5 points to 6 point stop loss after coming here. So immediately it went and took my stop loss. It kicked me out actually. Okay, and BSC, this is the options chart actually. You can see this options chart. Okay, I entered at 115. Okay, always this body close actually, green candle close. This is the BSc. This is what I am saying. If you see, right, this cane is, the moment I entered, it fallen very nicely actually. See, within a minute, I am not getting the mood. Okay, cane is. Canes are, I don't know exact spelling for this one. Let me see here. Canes. Okay, here I took the entry. What is this? Here or here actually. 4320. The timing. 4320. Timing is 1434. See, exactly in this candle only I took it, but here itself I exited. I wanted to trade in the BS, this one Indigo actually. In last minute, if I am busy with this, I may end up missing the opportunity. That's what, once again here also I attempted the trade here. I took here, but I'm not getting the conviction. Okay, immediately it fallen heavily actually. Here also abnormal termination. This is abnormal termination only in the PGEL. These two are the abnormal terminations only. That's what I ended up with small losses. Okay, this is no loss, no gain. Quickly exited. This is half rupee. I lost the half rupee. After that, okay, Indigo I attempted. I made the 17,000 rupees here. And here in the BSc some 11,000 rupees. Okay, these are the trades. Okay, here the learning point here is very simple, right? The continuation candle. Okay, this is the important candle. Yesterday also I covered. Today also I am covering. And the new topic which I wanted to introduce here is the bear trap. Okay, I may trade. Okay, one or two related to the bear trap and bull trap trades in coming 1 or 2 days if I get. Okay, this is what the symbol for the bear trap. Okay, see the move. Okay, that's all friends. Okay, thank you for watching these videos. Thank you so much.